హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో సో పాక్ లా మేకర్స్ ఆర్ సీకింగ్ ఎలాన్ మస్క్స్ అపాలజీ బిఫోర్ స్టార్లింక్ అప్రూవల్. సో పాకిస్తాన్ లా మేకర్స్ ఇన్ ద సెన్స్ పాకిస్తాన్లో ఎంపీస్ ఉంటారు కదా, ఎంపీస్ కానీ వాళ్ళు వాళ్ళ పార్లమెంట్లో. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఎలాన్ మస్క్ మాకు రిటర్న్ అపాలజీ ఇవ్వాలి, అప్పుడైతేనే మేము ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఇన్ ద సెన్స్ వాళ్ళ శాటిలైట్ నుంచి ఏమంటారు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో దానికి అప్రూవల్ ఇవ్వాలంటే ఎలాన్ మస్క్ రిటర్న్ అపాలజీ ఇవ్వాలి మా కంట్రీకి అని చెప్పి లా మేకర్స్ అంటున్నారట. సో ఎలాన్ మస్క్ ఎందుకు అపాలజీ ఇవ్వాలి అంటే స్టోరీ ఏంటంటే మీరు రీసెంట్గా వినే ఉంటారు. సో యూకేలో చాలా ఎత్తున టీనేజర్స్ కానీ చిల్డ్రన్ ఉంటారు కదా, చిన్న పిల్లల అమ్మాయిలు నీ సెక్షువల్ అబ్యూస్ కానీ రేప్స్ కానీ జరుగుతున్నాయి వాళ్ళకి. యాక్చువల్లీ ఎవరి నుంచి అంటే గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు వాళ్ళని. బేసిక్గా గ్రూమ్ చేయడం అంటే వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళని లొంగ తీసుకోవడం, దీన్ని గ్రూమింగ్ అంటారు బేసిక్గా. సో ఇవి చాలా ఎత్తున జరుగుతుంది. దానిలో 90 to 80% ఆఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళు పాకిస్తాన్ హెరిటేజ్, బేసిక్గా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారట, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. సో దాన్ని అందుకే అంటే ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే దాన్ని బాగా హైలైట్ చేశాడు. ఎందుకు అంటే కియర్ స్టార్మర్ ఉంటాడు కదా, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎవరు బ్రిటన్ ఇన్ ద సెన్స్ యూకే. సో అతన్ని తీసుకెళ్ళాలి. తను ఏంటంటే లెఫ్ట్ వింగ్ యాక్చువల్లీ. సో ప్రజెంట్ ఏమో ఎలాన్ మస్క్ ఏమో రైట్ వింగర్ ఇన్ ద సెన్స్ రిపబ్లికన్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా, డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే రైట్ వింగర్, సో రైట్ సైడ్ రిపబ్లికన్ పార్టీ. డెమోక్రాట్స్ అంటే లిబరల్స్ పార్టీ ఇన్ యూఎస్ఏ. ఇప్పుడు అలానే యూకేలో ఏంటంటే లేబర్ పార్టీ లెఫ్ట్ అంటే లేబర్ ఏమో లెఫ్ట్ పార్టీ, టోరీస్ అంటే ఇప్పుడు కన్జర్వేటివ్స్, బేసిక్గా రిషి సునాక్ ఉన్నాడు కదా, తను రైట్ వింగ్ అక్కడ. వీళ్ళేమో లెఫ్ట్ వింగ్ యాక్చువల్లీ. సో తినేమో ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా రైట్ వింగ్ కాబట్టి తనకి రైట్ వింగ్ గవర్నమెంట్ కావాలని తను ఉంది. ఆల్రెడీ తను ట్రంప్కి హెల్ప్ చేసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయించాడు రైట్ వింగ్ది. సో ఇక్కడ కూడా రైట్ వింగ్ గవర్నమెంట్ ఫామ్ చేద్దామని తను చూస్తున్నాడు. మొన్ననే రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి, కీర్ స్టార్మర్ గెలిచాడు యాక్చువల్లీ. బట్ నాకు తెలిసి ఎలాన్ మస్క్ ట్రై చేస్తున్నాడు, తను ఎత్తున ఇక్కడ ఇచ్చారు చూడండి, మస్క్ డిస్కస్డ్ వే టు అవుస్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ బిఫోర్ ఎలక్షన్స్. సో ఇంకో ఎలక్షన్స్ 4-5 పడుతుంది కదా, దానికన్నా ముందే తినని తీసేద్దామని చెప్పి ఎలాన్ మస్క్ ట్రై చేస్తున్నాడట. సో అందుకోసమే ఈ టాపిక్ ఉంది కదా, ఈ గ్రూమింగ్ టాపిక్ని బాగా ఎత్తున ఎక్స్లో బేసిక్గా ట్విట్టర్లో ఘోరంగా హైలైట్ చేపిస్తాడు యాక్చువల్లీ తను. సో ఇక్కడ చూసినట్టయితే ప్రియాంక చతుర్వేది అనేది తను మన ఎంపీ యాక్చువల్లీ, మన రాజ్యసభ ఎంపీ, శివసేన నుంచి వచ్చింది. తను ఏమందంటే రిపీట్ ఆఫ్టర్ మీ, దే ఆర్ంట్ ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ బట్ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూకేలో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ని ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని టర్మ్ చేస్తున్నారు. పాకిస్తానీ అని మెన్షన్ చేస్తలేరు, ఏమంటే ఐడెంటిటీ మెన్షన్ చేస్తలేరు. ఎందుకు అంటే పాకిస్తాన్కి బేసిక్గా పాకిస్తాన్ యూకేలో చాలా పాకిస్తాన్ వాళ్ళు 75 years నుంచి, బేసిక్గా 70 years ముందు నుంచే చాలా యాక్టివ్గా ఉంటారు యూకేలో. సో వాళ్ళ లాబియింగ్ ఉంటుంది కదా అక్కడ, వాళ్ళ పొలిటికల్గా కూడా వాళ్ళకి బాగా కనెక్షన్స్ ఉన్నాయి. సో అందుకోసమే వాళ్ళు ఈ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనకుండా ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ వాళ్ళ న్యూస్ మీడియాలో కానీ వీళ్ళు కానీ మెన్షన్ చేయడం కానీ, వీళ్ళ పొలిటికల్ గవర్నమెంట్స్ కానీ మెన్షన్ చేస్తారు. ఎలా మెన్షన్ చేస్తారంటే వాళ్ళు ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని అంటారు. సో ఇక్కడ ఏమందంటే ప్రియాంక చతుర్వేది ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనకండి, పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని అంటుంది. సో కరెక్ట్ కదా, ఏషియాలో ఇండియా ఉంది, చైనా ఉంది, జపాన్ ఉంది, సౌత్ కొరియా ఉంది, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, బేసిక్గా వియట్నాం, ఇండోనేషియా, ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి. మీరు ఎందుకు ఏషియన్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటున్నారు, మాకెందుకు చెడ్డ పేరు తెప్పిస్తున్నారు, డైరెక్ట్ మెన్షన్ చేయండి అది పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్. అంటే ఇక్కడ చూసినట్టయితే ఎలాన్ మస్క్ కూడా ట్రూ అని చెప్పి, అంటే బేసిక్గా తను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కరెక్టే కదా, మరి పాకిస్తాన్ కదా ఇది, ఇండియా కాదు, ఏషియా, జపాన్ కాదు, చైనా కాదు, వీళ్ళందరూ కాదు కదా, డైరెక్ట్ మెన్షన్ చేయండి అని చెప్తున్నారు. సో ఇందుకోసం వీళ్ళకి ఏమంటారు, పాకిస్తాన్ వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఇట్లా పాకిస్తాన్ని పేరు ఖరాబ్ చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. బట్ నా దృష్టిలో తనైతే ఇక్కడ అఫీషియల్గా అయితే పాకిస్తాన్ కంట్రీని స్పెసిఫిక్గా తిట్టలేదు, కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి హైలైట్ చేస్తున్నాడు అంతే. కాకపోతే ఈ విషయాన్ని వీళ్ళు హైలైట్ చేసుకొని బేసిక్గా ఈ పాకిస్తానీ లా మేకర్స్ హైలైట్ చేసి మేము మా మీదకి తీసుకుంటాం అనవసరంగా. అంటే మీరు చూసారంటే ఇప్పుడు మీకు న్యూస్ ఫాలో అయితే మీకు గుర్తుంటుంది, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద ప్లానెట్ అయితే షాడోగా తనకు వెనకాల కాకపోతే తన రైట్ హ్యాండ్ మ్యాన్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలాన్ మస్క్ ఉన్నాడు. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అనవసరంగా ఇప్పుడు తనతోని ఫైట్ చేసడం, అనవసరంగా తనని ఇన్వాల్వ్ చేసుకోవడం, తనతో బ్యాడ్ బుక్స్లో రావడం కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే అనిపిస్తుంది. ఎవరికైనా డిప్లొమాటిక్ వేగా డిప్లొమాటిక్ సెన్స్ ఉంటే ఎలాన్ మస్క్తో ఫైట్ చేయడం అనవసరం, అది కూడా ఇలాంటి టైంలో. పాకిస్తాన్ డిప్లొమసీ ఎవరు డీల్ చేస్తున్నారో నాకు కూడా ఐడియా లేదు, బట్ తప్పు కదా. ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక షెబాజ్ షరీఫ్ ఒక ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్లీ,
అది తను డొనాల్డ్ ట్రంప్కి కంగ్రాచులేషన్స్ ఒక మెయిల్ ట్వీట్ చేశాడు, బేసిక్గా ఒక ట్వీట్ చేశాడు. సో అక్కడ దాని కింద మీరు చూసినట్టయితే ఫ్రమ్ 47 సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ త్రూ rigged ఎలక్షన్స్ కంగ్రాచులేటింగ్ ద ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ త్రూ ఎ VPN యాజ్ ఎక్స్ ఇస్ బ్యాన్డ్ ఇన్ పాకిస్తాన్ బై హిజ్ ఓన్ గవర్నమెంట్. సో ఏమైందంటే పాకిస్తాన్లో సోషల్ మీడియాని చాలా ఎత్తున బ్యాన్ చేశారు, అది కూడా అందులో ఎక్స్ కూడా బ్యాన్ చేశారు. సో ఈ ట్వీట్ షెబాజ్ షరీఫ్ ఎలా చేస్తున్నాడంటే త్రూ VPN చేస్తున్నాడు, ఎందుకంటే పాకిస్తాన్లో ఎక్స్ అనేది బ్యాన్. సో ఈ VPN వాడి అంటే బేసిక్గా తనే లా బ్రేక్ చేస్తున్నాడు అని చెప్తున్నాను. అండ్ ఆల్సో త్రూ rigged ఎలక్షన్స్. సో కమ్యూనిటీ నోట్స్ అనేది బేసిక్గా కమ్యూనిటీ నోట్స్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ కమ్యూనిటీ నోట్స్. ఎవరికంటే తెలియకపోతే కమ్యూనిటీ నోట్స్ ఏంటంటే ఎవరైనా ఎక్స్లో ట్వీట్ చేస్తే మిస్ఇన్ఫర్మేషన్ కానీ తప్పుడు ఫ్యాక్ట్స్ కానీ బేసిక్గా ఫ్యాక్ట్స్ కానీ ఎవరైనా పేస్ట్ చేస్తే దాని గురించి అంటే దానికి కరెక్ట్ దాని గురించి కరెక్ట్ డీటెయిల్స్ రాయడానికి కింద కమ్యూనిటీ నోట్స్ అంటే చాలామంది అంటే ఎవరైనా సైన్ అప్ కావచ్చు కమ్యూనిటీ నోట్స్కి. సైన్ అప్ అయ్యి జస్ట్ ప్రూఫ్స్ ఇలా అల్ జజీరా ఇవన్నీ న్యూస్ ఛానల్స్ కదా, న్యూస్ రిపోర్ట్స్ని ప్రూఫ్స్గా చూపించి బేసిక్గా మీరు రాయొచ్చు. సో ఇలా ఐ మీన్ ఒక స్టేట్ యొక్క ప్రైమ్ మినిస్టర్, బేసిక్గా స్టేట్ అంటే కంట్రీ ఇక్కడ. సో ఒక ప్రైమ్ మినిస్టర్ని ఇలా బేసిక్గా అవహేళన చేస్తున్నారు కమ్యూనిటీ నోట్స్ వాళ్ళు. ఐ మీన్ అలాంటి పరిస్థితి ఉంది. అనవసరంగా వీళ్ళు ఎందుకు పేరు ఖరాబ్ చేసుకుంటున్నారో నాకు కూడా అర్థం. అంటే పేరు ఖరాబ్ వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్కి పెద్ద పేరు ఏం లేదు, బట్ అనవసరంగా మస్క్తో ఫైట్ చేసి వేస్ట్ కదా, తన బ్యాడ్ బుక్స్లో వచ్చిన. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మస్క్, అనవసరంగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు మస్క్తో, నా ఒపీనియన్. అది నా ఒపీనియన్. బట్ ఐ థాట్ దీని గురించి షేర్ చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా, ఇంటర్నేషనల్ న్యూస్, గ్రూమింగ్ న్యూస్ ఉంది, యూకే ఇన్వాల్వ్ అయింది, మస్క్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు మస్క్ చేసే ప్రతి యాక్షన్కి ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రతి మస్క్ తీసుకునే డిసిషన్స్ వల్ల. ఓకే, జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం.